హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలిగిన ఈటెల రాజేందర్ ఇప్పుడు అస్తిత్వం కోసం ప్రాకులాడుతున్నారు. కేసీఆర్ సర్కార్లో నెంబర్ 2గా వైభవం వెలగబట్టిన ఈటెల బీజేపీలో చేరి తప్పు చేశారా అన్న అనుమానాలు ఆయన అనుచరుల్లోనే కలుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిన ఈటెల వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటకపోతే రాజకీయంగా బాగా వెనుకబడిపోతామని ఆందోళన చెందుతున్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతూ ఉంటే, ఆయన కాంగ్రెస్ లోకి మారి కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని మరో వదంతు షికారు చేస్తోంది. మరి ఈటెల మనసులో ఏముందన్నది మాత్రం ఆయన చెబితేనే తెలుస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోపక్క బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్లు సైతం వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయడంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు. బూత్ లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తూ సుమారు 20,000 మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారి ఓటమి పాలైన బండి అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవటం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం. ఈ క్రమంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బండి సంజయ్ తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కార్యకర్తలు, మీడియాకు ఓ పెద్ద పార్టీ అరేంజ్ చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ను ప్రకటిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్పై ఓటమి పాలైన వినోద్ ఈసారైనా ఎలాగైనా గెలవాలన్న తపనతో ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు. కారు, కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరతీస్తోంది. సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ వ్యవహారాల ఇన్ఛార్జిగా జీవన్ రెడ్డిని నియమించడంతో ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నట్లుగా సమాచారం. జీవన్ రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంటు పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా లేక కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బీజేపీలో కీలక పాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం. ఈటెల మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మల్కాజ్గిరి కంటే కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు, మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చునని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటెలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనక ఈటెల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఇంతకాలం సొంత పార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కు ఏకకాలంలో చెక్ పెట్టినట్టవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్, కాంగ్రెస్ నుంచి ఈటెల గనక బరిలో ఉంటే ఖచ్చితంగా కరీంనగర్లో త్రిముఖ పోరు రసవత్తరంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేత ఈటెల దారెటు, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.